బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా సాయంపేటలో దారుణం జరిగింది. వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది పాతిపెట్టారు. 120కి పైగా వీధి కుక్కలను చంపినట్టు గుర్తించారు. సాయంపేట ఆరెపల్లిలో వీధి కుక్కల కలేబరాలను వెలికితీస్తున్నారు. సర్పంచులు సహా 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హన్మకొండ జిల్లా సాయంపేటలో దారుణం జరిగింది. వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది పాతిపెట్టారు. 120కి పైగా వీధి కుక్కలను చంపినట్టు గుర్తించారు. సాయంపేట ఆరెపల్లిలో వీధి కుక్కల కలేబరాలను వెలికితీస్తున్నారు. సర్పంచులు సహా 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచాయతీ సిబ్బంది అయితే పాతిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అలా చేశారు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? అది ఏదైతే మన కొత్తగా ఏర్పడిన సర్పంచులు ఈ హన్మకొండ జిల్లా చాయంపేటకు చెందిన గ్రామాల్లో ఇటు వీధి కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచుల దృష్టికి తీసుకువస్తే వాటిని వీధి కుక్కలకి మందు పెట్టి చంపడం జరిగింది. చంపిన వీధి కుక్కలు 120కి పైగా చంపారు. చంపిన వీధి కుక్కల్ని గొయ్యి తీసి గోతులో పాతి పెట్టడం జరిగింది. ఈ విషయం పై కొంతమంది పోలీసులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వచ్చి వాళ్ళు తవ్వకాలు జరపగా 120కి పైగా వీధి కుక్కలకి మందు పెట్టి చంపడం జరిగింది. చంపినట్లుగా వాళ్ళకి అయితే 120 కుక్కల కళేబరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచులతో సహా 9 మంది పైన అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం కాదు, వాటిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజలు వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు సమస్య పరిష్కరించమంటే అది నిర్దాక్షిణంగా వీధి కుక్కలకి మందు పెట్టి చంపారు అనే ఆరోపణలపై అయితే ఇప్పటికే సర్పంచులతో సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటిని ఒక 120 పైగా కుక్కలని విచక్షణ రహితంగా మందు పెట్టి చంపడం అనేది అయితే నేరం అని చెప్పేసి వారిపై ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులకు వచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు ముందుకు వెళ్తున్న పరిస్థితి విషయాల్ని. అలాగే చంద్రశేఖర్, ఇటు వీధి కుక్కల వల్ల ప్రాబ్లం అవుతే అధికారులకు అప్పగించాలి. బట్ ఇక్కడ సర్పంచ్ సహా సిబ్బంది అయితే దాదాపు 120కి పైగా కుక్కలని ఇలా చేయడం అనేది తప్పు. సో పోలీసులు వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అయితే వీధి కుక్కలు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, భారీగా అయితే గ్రామాలలో వీధి కుక్కలు ఉండటము, గుంపులుగా ఉండటము, గ్రామాల్లో ఒంటరిగా వెళ్తున్న ప్రజలపై దాడి చేయటము, ఇంకా చిన్నపిల్లలపై కూడా దాడి చేయటము, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అంతేకాదు కుక్క కాటుకు గురైన వ్యక్తులు కొంత సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోబోతే రేబీస్ వ్యాధితో కూడా మృతి చెందుతున్నారు. వీటికి ఈ శీతాకాలంలో పడేసిన పచ్చి మాంసాలు తినడం వల్ల సోకుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్తే కొంత అది జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వీధి కుక్క కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇట్లా విచక్షణరహితంగా చంపకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సలహాల మేరకు వీధి కుక్కల నివారణ కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పటికీ వీరు సర్పంచ్ గా గెలిచిన ఆనందంలోనో లేదంటే ప్రజలకు ఏదో చేస్తున్నామనే అతి ఉత్సాహంతోనో తెలియదు కానీ వాటిని విచక్షణ రహితంగా చంపడం అనేది అయితే నేరం. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. వీధి కుక్కల్ని చంపేసి 120కి పైగా వీధి కుక్కలు చంపేసి గోయితవి పాతి పెట్టడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి వీటిపైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత వారిపైన ఇప్పటికే కొన్ని వచ్చిన కంప్లైంట్ల ప్రకారం కేసులు అయితే నమోదు చేశారు. పూర్తిగా విచారణ అనంతరం ఎలాంటి కేసులు నమోదు చేశారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
గుజరాత్ లో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. के 1000 साल पूरे हो रहे हैं तो साथ ही 1951 में हुए इसके पुनर्निर्माण के 75 साल भी पूरे हो रहे हैं। मैं दुनिया भर के करोड़ों श्रद्धालुओं को सोमनाथ स्वाभिमान पर्व की शुभकामनाएं देता हूं। साथियों, सोमनाथ स्वाभिमान पर्व 1000 साल पहले हुए विध्वंस के स्मरण के लिए नहीं, ये पर्व 1000 साल की यात्रा का पर्व है। साथ ही ये हमारे भारत के अस्तित्व और अभिमान का पर्व है, क्योंकि हमें हर कदम पर, हर मुकाम पर सोमनाथ और भारत में अनोखी समानताएं दिखती है। जैसे सोमनाथ को नष्ट करने के एक नहीं अनेकों प्रयास हुए, दुष्प्रयास हुए, उसी तरह विदेशी आक्रांताओं द्वारा कई सदियों तक भारत को खत्म करने की लगातार कोशिशें होती रही, लेकिन न सोमनाथ नष्ट हुआ और न ही भारत नष्ट हुआ, क्योंकि भारत और भारत की आस्था के केंद्र एक दूसरे में समाये हुए हैं। साथियों, आप उस इतिहास के बारे में कल्पना करिए। आज से 1000 साल पहले सन 1026 में सबसे पहले गजनी ने सोमनाथ मंदिर को तोड़ा। उसे लगा उसने सोमनाथ का वजूद मिटा दिया, लेकिन कुछ वर्षों के भीतर भीतर सोमनाथ का पुनर्निर्माण हो चुका था। 12वीं शताब्दी में राजा कुमारपाल ने मंदिर का भव्य जीर्णोद्धार करा दिया था, लेकिन 13वीं शताब्दी के अंत में अलाउद्दीन खिलजी ने सोमनाथ पर फिर आक्रमण का दुस्साहस कर दिया। कहते हैं जालोर के रावल ने खिमजी सेनाओं से जमकर लोहा लिया। इसके बाद 14वीं शताब्दी की शुरुआत में जूनागढ़ के राजा द्वारा फिर से सोमनाथ की प्रतिष्ठा संपन्न कर दी गई। 14वीं शताब्दी के आखिरी वर्षों में मुजफ्फर खान ने सोमनाथ पर फिर हमला किया। वो हमला भी नाकाम रहा। 15वीं शताब्दी में सुल्तान अहमद शाह ने सोमनाथ मंदिर को दूषित करने की कोशिश की और इसी शताब्दी में उसके पोते सुल्तान महमूद बेगड़ा ने सोमनाथ पर आक्रमण कर मंदिर को मस्जिद बनाने की कोशिश की, लेकिन महादेव के भक्तों के प्रयासों से मंदिर पुनः जीवंत हो उठा। 17वीं 18वीं शताब्दी में औरंगजेब का दौर आया। उसने सोमनाथ मंदिर को अपवित्र किया, सोमनाथ को फिर मस्जिद बनाने की कोशिश की। उसके बाद भी अहल्याबाई होलकर ने नए मंदिर की स्थापना कर सोमनाथ को एक बार फिर साकार कर दिया।
यानी सोमनाथ का इतिहास विनाश और पराजय का इतिहास नहीं है। ये इतिहास विजय और पुनर्निर्माण का है, हमारे पूर्वजों के पराक्रम का है, हमारे पूर्वजों के त्याग और बलिदान का है। आतताई आते रहे, मजहबी आतंक के नए नए आक्रमण होते रहे, लेकिन हर युग में सोमनाथ पुनः पुनः स्थापित होता रहा। इतनी सदियों तक का संघर्ष, इतना लंबा प्रतिकार, इतना महान धैर्य, सृजन और पुनर्निर्माण का ऐसा जीवन, ये सामर्थ्य अपनी संस्कृति में ऐसा विश्वास और ऐसी आस्था दुनिया के इतिहास में ऐसा उदाहरण मिलना मुश्किल है। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తుందని టీచర్ కొట్టడంతో బాలిక కుడివైపు కన్నుకు గాయమైంది. ఈ ఘటన తిరుపతి అర్బన్ మంగళంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చిన్నారిని రుయా, స్విమ్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్ లో చికిత్స చేయించారు. అన్ని చోట్ల కంటి నిర్వహించిన పరీక్షలలో బాలికకు కొంత చూపు తగ్గినట్లుగా వైద్యులు గుర్తించారు. చిన్నారికి చూపు తగ్గడంతో పాటుగా జీవితకాలం కంటి అద్దాలు వాడాల్సిందేనని నిర్ధారించడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన ఘటనపై పాఠశాల హెచ్ఓడీలను, జిల్లా అధికారులను తల్లిదండ్రులు ప్రశ్నించగా స్పందించకపోగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తొలగింది. చేత్తోనే కొట్టింది, తొలగింది. తెలీదు. చరిత, 1వ క్లాసు. ఎన్ని రోజులా? చాలా రోజులు. మంగళం గవర్నమెంట్ స్కూలు చదువుకోవడానికి పంపిస్తే టీచర్ కొట్టింది సార్. కొట్టింది అట్లా పెట్టి బ్లడ్ కారుతా ఉంది. ఏమని అడగడానికి పోతే మేము మీకేం సంబంధం లేదు అని మాట్లాడతారు హెచ్ఎం సారు వాళ్ళంతా. మేము అడుగుతా ఉన్నా కూడా వాళ్ళు ఉంటే ఉంటారు అనేసి బయట వెళ్ళిపోతున్నారు సార్. మేము ఆడుండం కానీ బీగాలు వేసుకొని పదాం రాండి అని చెప్పేస్తున్నారు సార్. స్కూల్ వదులుతానే పోయినాము, అప్పుడు ఏం కాలేదని పంపించేసినారు సార్. మళ్ళీ మరుసటి రోజు ఇంట్లో ఆ పాప చదవడం లేదు, చదివేదాన్ని బుక్ అంతా కళ్ళ దగ్గర పెట్టి చూస్తా ఉంది. మరుసటి రోజు హాస్పిటల్కి అరవింద్ పోయినాము, అక్కడ అన్ని చెకప్లు చేసి ఆ పాప కంటి చూపే తగ్గిపోయింది, మీరు ఏం చేస్తా అన్నారు అని మాట్లాడినారు సార్. కలెక్టర్తో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేసినాం. కలెక్టర్ దగ్గరికే పోనీయకుండా మధ్యలోనే అడ్డుకుంటా ఎవరెవరో వచ్చి ఏదోదో మాటలు చెప్తా అన్నారు సార్. మాకు ఎవరో ఒకరు చెప్పేది మేమే పెద్ద అయ్యాడని చెప్పేది ఏదో ఒక మాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్. మాకు మీకు అడిగే అధికారం లేదు అని హెచ్ఎం చెప్పింది. స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం సార్. 4 సార్లు ఇచ్చినా మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. ఏదో మాట చెప్పి మా దగ్గర ఫోటో తీసుకునేది, సంతకాలు చేయించుకొని వెళ్ళిపోయేది, ఇట్లా చేసిండారు. లాస్ట్కి ఇంక మా పాపకు న్యాయం జరగకపోగా డైరెక్ట్గా కలెక్టర్ సార్ని కలిసాలనేసి ఆ రోజంతా వెయిట్ చేసి సారు 2 గంటల పైన వచ్చిండారు. అంతవరకు తిండి తిప్పలు లేకుండా ఆడే కూర్చోన్నాము. సరే కలుస్తారని కలిసి వెయిట్ చేసినా కూడా సార్ నిలిచలేదు, వెళ్ళిపోతున్నారు. సరే పరిగెత్తుకుంటా పోయి మా బాగా చెప్పుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాంపా, మీ పాపకు మేము న్యాయం చేయలేము అన్నారు. అట్లా కాదు సార్, చూపు తగ్గిపోయింది, మా పరిస్థితి ఇది, మేము బేదవాళ్ళము అని అంటే ఏమైతే అందయ్యా అద్దాలే కదా, నేను 20 ఏళ్ళ నుంచి వాడుతున్నాను అని చెప్పినారు సార్ కలెక్టర్ సార్.
ఇక తిరుపతి జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, జస్ట్ ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని అల్లరి చేస్తుందని, అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అయితే తనని కొట్టడంతో కుడి కన్ను కూడా దెబ్బతగిలినట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలి ఈ ఘటనని? ఇంకా స్కూల్ యాజమాన్యం కూడా వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఏమంటున్నారు దీనిపై? ఎస్ శాలిని, తిరుపతి అర్బన్ మంగళం గ్రామ పంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 7 సంవత్సరాల వయసు గల 1వ తరగతి చిన్నారి చరిత పైన ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మ అనే ఆ చిన్నారి అల్లరి చేస్తుందని చెప్పి ఆ చిన్నారి పైన దాడి చేయడం జరిగింది. అంటే కొట్టడం జరిగింది. అంటే విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుడి కన్నుకు గాయమైంది. ఈ కారణంగా ఆ యొక్క చిన్నారి తల్లిదండ్రులు కూడా, ఎవరైతే రాజేష్ అదేవిధంగా భానుప్రియ ఉన్నారో, వాళ్ళిద్దరు కూడా పాఠశాలకు వెళ్లి మా పాప ఏ తప్పు చేసిందని, ఎందుకు మా పాపని కొట్టాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించగా, ఆ చిన్నారి అల్లరి చేసింది కాబట్టి కొట్టాము అని చెప్పి వాళ్ళు సమర్థించుకోవడం, అదే విధంగా అదే ప్రధానోపాధ్యాయులు అయితే అతను ప్రశ్నించగా అతను కూడా వ్యంగ్యంగా సమాధానం చెప్పాడని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అంటే 20 సంవత్సరాలుగా నేను కూడా కంటి అద్దాలు వాడుతున్నాను, ఆ పాప కంటి అద్దాలు వాడితే వచ్చిన తప్పేంది అని చెప్పి కూడా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాపకి కూడా కంటి చూపు కూడా తగ్గినట్లుగా కూడా ఆ యొక్క రిపోర్ట్స్ కూడా చెప్తున్నారు. ఏదైతే తన చిన్నపిల్లలు 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్నవారు అల్లరి చేసేంత మాత్రం వాడిని కొట్టడం అనేది సరైన పరిస్థితి కాదు. అంటే హోంవర్క్ రాయలేదనో, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారనో దాడి చేయడం కూడా ఉపాధ్యాయులు కొంతమంది పరిపాటైందని చెప్పి కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఓవైపు విద్యాశాఖ అధికారులకు, మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడానికి ఆ తల్లిదండ్రులు వెళ్తే వారిని కలవనీయకుండా కూడా కొంత ఆటంకాన్ని కల్పించినట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తను ఏదైతే తమ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని తాము ప్రశ్నించడానికి వెళ్తే తమ ఇంటిని కూడా ఆ యొక్క స్థానిక కూటమి నాయకుని ద్వారా బెదిరింపులకు గురి చేసి ఇల్లు కూడా ఖాళీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి కూడా ఆ యొక్క తల్లి భానుప్రియ కన్నీటి పరిమితమైంది. ఇప్పటికైనా కుమార్తెకు జరిగిన అన్యాయం మరి ఇంకోరికి జరగకూడదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, అలాగే నారాయణ, మరి ఇప్పుడు ఆ టీచర్ గురించి ఇంకా మిగిలిన విద్యార్థులు ఏమంటున్నారు? అలాగే ఈ ఘటనకు సంబంధించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? శాలిని, అయితే ఏదైతే ఈ యొక్క ఘటన జరిగి చాలా రోజులు అవుతుంది, ఆలస్యంగా ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరైతే ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రయోగించి కొంత వారిని ఫిర్యాదు చేయకుండా కొంత ఆటంకాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏ రోజైతే ఆ పాపకు ఉపాధ్యాయులు కొట్టిందో ఆ రోజు నుంచి ఆ పాప స్కూల్కి వెళ్ళడానికి కూడా కొంత భయపడి ఇప్పుడు వెళ్ళడం లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 రూపాయలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేడీ భార్య ఊర్మిళ వాట్సాప్ కి గత వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలు చూస్తారని మెసేజ్ వచ్చింది. దానిని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన వాట్సాప్ గ్రూప్ లో తన భర్త జేడీ లక్ష్మీనారాయణ నెంబర్ ని యాడ్ చేయించారు. 10 రోజుల్లో 19 విడతలుగా నగదును ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని జేడీ సతీమణి ఊర్మిళ గుర్తించారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే మనం చూస్తున్నాం రోజు కూడా సైబర్ నేరగాల చేతిలో చాలా మంది కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు తాజాగా జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ దగ్గర నుంచి అయితే ఏకంగా 2,58,00,000 రూపాయలు అయితే సైబర్ నేరగాలు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతము దీనిపైన కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూడగా పూర్తిగా ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించి అందులో ట్రేడింగ్ పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి కూడా నమ్మిన ఆమె యొక్క దాదాపు 2 కోట్ల రూపాయల కంటే 2,58,00,000 రూపాయలు ఆమె ట్రేడింగ్లో పెట్టిన దాని తర్వాత మోసపోయినని తెలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా 10 రోజుల్లో దాదాపు 2,58,00,000 రూపాయలు పొడగొట్టుకున్న దాని తర్వాత తాము మోసపోయామని చెప్పి కూడా జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ గ్రహించి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ట్రేడింగ్లో ఆమెకి ఎలాంటి అవగాహన లేకున్నా కూడా వాట్సాప్ గ్రూప్లో యొక్క నంబర్ యాడ్ చేయించుకొని మరి ఇంకో ట్రేడింగ్లో డబ్బులు పెట్టింది. మొత్తం 4 అకౌంట్లకి యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. ఆ అకౌంట్స్ ఎక్కడి నుంచి పూర్తిగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగుతుందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఒక వ్యక్తి దినేష్ అనే ఒక వ్యక్తి మాత్రము ఫోన్ చేసి యొక్క ట్రేడింగ్ సంబంధించి పూర్తిగా తనకు చెప్పడంతోనే ఒక డబ్బులు పెట్టానని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఆ దినేష్ ఎవరు, దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ ఎక్కడి నుంచి కొనసాగుతుంది, అంతేకాకుండా ఇప్పటికే 2,58,00,000 రూపాయలు పెట్టిన దాని తర్వాత ఇంకా డబ్బులు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులు కూడా పోతాయని చెప్పి కూడా బెదిరించడంతో దీనికి సంబంధించి అక్కడ వారికి అనుమానం వచ్చి తాము మోసపోయామని గ్రహించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా అంటే చదువుకున్న వారు ఇలా మోసపోతే ఇలా అని సంబంధించి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ చీఫ్ యొక్క సిబిఐ సంబంధించిన జేడి లక్ష్మీనారాయణ ఒక వైఫ్ ఇలా మోసపోయిందంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అన్నీ తెలిసిన వారు ఇలా మోసపోతే ఎలా అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసుల నుంచి కూడా మనకు వస్తున్న వర్షన్ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి త్వరలో కేసును ఛేదిస్తామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఒక టీంను కూడా ఫామ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ ఢిల్లీ నుంచి కొనసాగినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి ఇప్పటికే ఒక టీం వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ యొక్క బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఎవరి పేరు పైన ఉన్నాయి, వారికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా పోలీసులు పూర్తిగా తీసుకుంటున్నారు. ఆ బ్యాంక్ నుంచి మరి ఇంకా ఎవరికి వెళ్ళే యొక్క మనీ ట్రాన్స్ఫర్ దానిపైన కూడా ఆరా తీస్తున్నామని చెప్పి మొత్తానికి ప్రధానంగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో త్వరలో ఈ కేసుకు సంబంధించి నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, మరి దినేష్ అతను ఎక్కడికి సంబంధించిన వాడు, ఇతని గురించి సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ ని రాబట్టారు? ప్రస్తుతం మాత్రం దినేష్ అనే ఒక వ్యక్తి మొదటగా ఈ యొక్క వాట్సాప్కి షేర్ మార్కెటింగ్కి సంబంధించి ఒక లింక్ పంపించారు. దాని తర్వాత దినేషే నేరుగా ఫోన్ చేసి ఈ యొక్క స్టాక్ మార్కెటింగ్ ఉంటుంది, ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపారు. దాని తర్వాత ఊర్మిళ ఇది నమ్మి యొక్క పైసలు పెట్టింది. మాత్రం ఇదంతా కూడా ఆపరేషన్ ఢిల్లీ నుంచి కొనసాగుతున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే దాదాపు 10 రోజుల్లో కూడా దినేష్ ఊర్మిళతో ప్రతిసారి అంటే యొక్క ఎలా డబ్బులు పెట్టాలి, ఏ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని దానిపైన కూడా మాట్లాడుతూ 10 రోజుల్లోనే 2,58,00,000 రూపాయలు పూర్తిగా యొక్క అకౌంట్లోకి కూడా వేపించుకున్నాడు. 4 అకౌంట్స్లో యొక్క మనీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు డిపాజిట్ కూడా చేశారు. దాని తర్వాత యొక్క స్టాక్ మార్కెటింగ్ అంతా మోసపోయామని గమనించిన నేపథ్యంలో యొక్క దినేష్ సంబంధించిన ఫోన్ ఇప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఆ నంబర్ ఆధారంగా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం దినేష్ ఊర్మిళ యొక్క మనీ సంబంధించిన ట్రాన్సాక్షన్లో చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము, త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడలోని బీజేవైఎం ఆధ్వర్యంలో 5K రన్ యూత్ మారాథాన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జెండా ఊపి ఈ రన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం విజేతలకి మంత్రి సత్యకుమార్ బహుమతులు అందజేశారు.
కొత్త ఏడాదిలో మరో చారిత్రక ఘట్టానికి ఇస్రో సిద్ధమవుతుంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని కక్షలోకి పంపనుంది. రేపు ఉదయం 10:17 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు మొత్తం 14 ప్యాసింజర్ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు. ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు. గుంటూరు జిల్లాలో గంజాయి ముఠా సభ్యుల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్లో ప్రత్యేక బృందాలుగా పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది స్మగ్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కిలోల 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముద్దాయిలని ఎన్డీపీఎస్, ఫోక్స్ దొంగతనాల కేసులలో పాత ముద్దాయిలుగా గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. 3 నెలల కాల వ్యవధిలోనే 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం తెలిపింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు కాణిపాక వినాయక స్వామిని సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శివాచార్య దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు జగద్గురులకు ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. లోక కళ్యాణం కోసమే ఈ పర్యటన అని భక్తులందరూ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని జగద్గురు శివాచార్య ఆకాంక్షించారు. నందిగామ హైవేపై సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా నిలిచిన వాహనాలను చూసి సురేష్ బాబు చలించిపోయారు. కొంతసేపు ట్రాఫిక్ పోలీసు విధులను తన బాధ్యతగా తీసుకున్నారు. సంక్రాంతి 5 రోజులు హైవేపై వాహనాల రద్దీ ఉంటుందని తెలుసు కదా, R&B శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుంటుందని సురేష్ బాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది.
సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కి వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6,431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కి వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6,431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్లు, లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే అఖిలప్రియ. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు తెలిసిందని ఆమె అన్నారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతూ అడ్డగించినట్లు అఖిలప్రియ తెలిపారు. గోవులు తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపల పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పట్టు పోంటారు. అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని?